కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి పలువురు నివాళులర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పాల్వాయి నివాసానికి రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. జానారెడ్డి, కవిత, కావూరి సాంబశివరావు, పొంగులేటి, భానుప్రసాద్తో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అంజలి ఘటించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు నివాళి అర్పించారు. పాల్వాయితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాల్వాయి లేని లోటు తీరనిదన్నారు కాంగ్రెస్ నేత జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎందరికో ఆదర్శమన్నారు. మా అందరికీ ఆత్మీయుడు, పార్టీకి దిక్సూచి అయినటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి మరణం పట్ల నా శ్రద్ధాంజలి ఘటిస్తుంది. ఆయన అటన్ మరణం మా అందరికీ దిగ్భ్రాంతి కాదు. కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ఆ వయసులో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కొరకు కృషి చేస్తున్నటువంటి మా అందరికీ స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు అకస్మాత్తుగా చనిపోవటం మా అందరికీ హృదయ విదారకమైన విషయం. ఆ తర్వాత ఆయన లేని లోటు తీరనిది. అయినప్పటికీ మరణం సహజమైనది. ఆయన స్ఫూర్తితో అటువంటి వారు చేసిన సేవలు అందించినటువంటి సేవల్ని కానీ స్ఫూర్తిని కానీ దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి తరము మేము అది